గుడ్ మార్నింగ్ టీచర్స్ అందరికీ. మనకి ఈరోజు వీడియో ఏంటంటే, మనకి ఎన్ఎస్టిఎస్ యాప్లో ఈ మధ్యలో 3 to 6 పిల్లల మీద బాగా ఫోకస్ అయింది కదా. ఏమడుగుతున్నారు, మనకి పిల్లలు ఎంతమంది మీ దగ్గర ఉన్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, అటెండెన్స్ పర్సంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. అయితే మనకున్న సర్వే పిల్లలకి మనం అటెండెన్స్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. 25, 26, 30 అంతవరకే ఉంటుంది. బాగా ఇదవుతుంది కదా. అయితే దానికోసం మనకు ఒక ఆప్షన్ ఏమి ఇచ్చిండ్రంటే, మనకు అడిగినరు ఎంతమంది పిల్లలు గవర్నమెంట్కి వెళ్తున్నారు, ఎంతమంది పిల్లలు ప్రైవేట్కి వెళ్తున్నారు అనే విషయం కూడా మనకు అడిగినరు. అయితే అది ఆల్రెడీ మనకు యాప్లో వస్తుండే, మన మన అంగన్వాడీకి వస్తున్నారా పిల్లలు, లేదంటే వేరే స్కూల్కి వెళ్తున్నారా అనేది వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమి ఇచ్చిండ్రు మనకు ఆప్షన్ అంటే, క్లియర్గా ఇచ్చిండ్రు ఏ స్కూల్కి వెళ్తున్నారు, ఏ మండలము, ఏ స్కూలు, ప్రైవేటా గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు లిస్టు కూడా మనకి కనిపిస్తుంది. అది ఎలాగంటే, ఇప్పుడు మన మాడ్యూల్లో టీచర్ మాడ్యూల్లో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్లోకి వెళ్తే లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఉంది కదా. లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్లోకి వెళ్తే మనకి 3 to 6 పిల్లల్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఒక బాబు పేరు ఉంది. ఆ బాబు పేరుని నేను క్లిక్ చేస్తున్నా. ఉదయ్ అనే బాబు పేరు క్లిక్ చేస్తున్నా. ఆయన ఏమడుగుతున్నారు, సెలెక్ట్ విల్లింగ్ టు టేక్ ఎస్ఎన్పి సర్వీసెస్. ఇది మనకి 3 to 6 కాదు, ఒక్క నిమిషం ఆగండి. 3 to 6 పిల్లల్లోకి వెళ్తేనే మనకి ఆప్షన్స్ వస్తాయి. చూడండి, సోమశేఖర్ అనే బాబు ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, 3 ఆప్షన్, వెదర్ అటెండింగ్ ప్రీ స్కూల్ ఎస్ ఆర్ నో అని అడిగినారు. మనం ఎస్ అని ఎంటర్ చేసినాం అనుకోండి, అటెండింగ్ ఎట్ అంగన్వాడీ సెంటర్ అటెండ్ అవుతున్నాడా, ఎస్ అని అటెండింగ్ అంగన్వాడీ అని ఎంటర్ చేస్తే మనకు వేరే ఆప్షన్స్ ఏమడుగు, సబ్మిట్ బటన్ కొట్టాలి. తర్వాత రెండవది ఏంటంటే, అటెండింగ్ ఎట్ గవర్నమెంట్ స్కూల్ అని అడిగినారు. అటెండింగ్ ఎట్ గవర్నమెంట్ స్కూల్ అని ఎంటర్ చేస్తే సెలెక్ట్ మండల్, ఏ మండలం అని అడుగుతున్నారు. మనకున్న మండలాలను మనం ఎంటర్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ స్కూల్, ఆ మండల్ పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏ స్కూల్ అనేది మనము ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఆ స్కూల్ పరిధిలో ఉన్న, మనం ఒక స్కూల్ ఎంటర్ చేసినాము, ఆ స్కూల్ పరిధిలో ఉన్న పిల్లల పేర్లన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే మనకు అక్కడ వాళ్ళ స్కూల్లో ఎంతమంది పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు వాళ్ళ దగ్గర అటెండ్ అయి ఉన్నారో ఆ పిల్లల పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆ పిల్లల్ని మనము సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా టీచర్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఒకవేళ మనం వేరే ప్రైవేట్ స్కూల్ పోయినాము, గవర్నమెంట్ స్కూల్ పోయినరు అని చెప్పడానికి వీలు ఉండదు. నిజంగా పోతేనే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వాళ్ళు డ్రాప్అవుట్స్ కింద వస్తారు. ఆ పిల్లలందరినీ మళ్ళీ మన అంగన్వాడీ సెంటర్లో చేర్చుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసమే మనకి మా ఆప్షన్ అనేది పెట్టిండ్రు. ఈరోజు ఈ ఆప్షన్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేయండి. ఓకే.